ఓలీ సార్ ఎక్కడ మీది? కర్నూలు సార్ మాది కర్నూలు. ఎంతమంది వచ్చారు బ్యాచ్? మేము ఇద్దరు వచ్చినా సార్ అంతే సార్. డయల్ 100 కాల్ చేసి పట్టించారు మేము పులి హలో గైస్, అసలు ఎందుకు పనికిరాని టాపిక్ నేమో ఈ రేంజ్లో తీసుకుపోతున్నారు. సో మీకు వీడియో చూపిస్తా, వీడియో చూడండి. ₹9 క్వార్టర్ బాటిల్ ను ₹190 అమ్ముతా ఉన్నది. 18% పన్ను వేయండి సార్ క్వార్టర్ మీద, ₹20కే క్వార్టర్ సీసా దొరుకుతుంది. వీడియో అయితే చూసినారు కదా. ఈ పాలకోవా టాపిక్ పక్కన పెట్టి ఇలాంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని దీన్ని వేరే లెవెల్కి తీసుకెళ్తే ప్రజలు బాగుపడతారు కదా. అట్లీస్ట్ ఇక్కడైనా సరే మానుకుంటారు కదా. ఎందుకు అలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు? ఎందుకు నాకు అర్థం కాదు. చేతులకు మైకులు వస్తే వాళ్ళు బీబీసీ రేంజ్లో ఊహించుకుంటారు, పెద్ద పెద్ద జర్నలిస్టులు అన్నట్టు ఫీల్ అవుతారు. అండ్ ఆయన ఏమంటారు, ఆయన ఏదో పెద్ద ఇదన్నట్టు ఏమంటారు 100కి కాల్ చేసి పట్టించేసేయండి అని అంట. ఇంకొక ఆయన ఏంటంటే ఆయన చూస్తే పచ్చి కొట్టరు తాగేటం ఆయనలా కనిపిస్తున్నాడు. ఆ పచ్చి కొట్టరు కూడా దానివల్ల ఎఫెక్ట్స్ కూడా తెలియదు ఆయనకి, ఆ రేంజ్లో కనిపిస్తున్నాడు. ఆయన మమ్మల్ని సంపనీకి వచ్చి రైడ్కి అని అంట. ఎంతమంది దిగిర్రంట, పెద్ద ఉగ్రవాదులను చూసినట్టు చూస్తున్నారు. ఎందుకురా పేదోళ్ళ కడుపుల పైన కొడతారు? ఏమన్నారు, కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా. ఆయన చూస్తుంటే గట్లనే కనిపిస్తుంది. అలాంటి వాళ్ళని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడటము, అందరి ముందు ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్స్ అడిగి, ఏం పనికిరాని క్వశ్చన్లన్నీ అడిగి కాంట్రవర్సీ చేసి ఫస్ట్ మీరు ఎదగాలని చూస్తున్నారు. అవ్వదు. జనాలందరూ మంచి వైపు అంటారు. అండ్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తంలో ఆయన సైడే సపోర్ట్ ఉన్నారు. మూసుకొని వాళ్ళని క్షమాపణ అడిగి మీ పని మీరు చూసుకోండి.